యుద్ధ విరమణ, కాల్పుల విరమణ లాంటి అంశాలకు సంబంధించి అమెరికా సంతకం పెట్టేసింది, ఇరాన్ సంతకం పెట్టింది. అమెరికా అధ్యక్షుడు ఫ్రాన్స్‌లో కూర్చొని సంతకం పెడితే, ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్‌లోనే కూర్చొని టెహ్రాన్‌లో కూర్చొని సంతకం పెట్టాడు. అంతా బాగానే ఉంది. అమలు చేసేవాళ్ళెవరు? ప్రధానంగా ఇజ్రాయెల్ చేతుల్లోనే ఈ కథ అంతా ఉంది. ఒక నెల రోజుల లోపు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయకుండా ఉండాలి. ఒకవేళ దాడి చేసినా అది ఇజ్రాయెల్ లెబనాన్ గొడవలే, మన శాంతి చర్చలకి సంబంధం లేదు, మన ఒప్పందానికి సంబంధం లేదు అని ఇరాన్ భావించాలి. అలా కాకుండా ఇరాన్ రెచ్చిపోయిందా, ఇజ్రాయెల్ ఊరుకోదు. ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడికి వెళ్ళిందా, అమెరికా ఊరుకోదు. అమెరికా రంగంలోకి దిగిందా, యుద్ధం ఆగదు. అందుకని ట్రంప్ మళ్ళీ మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, మీరితే దాడులు అవుతాయి అన్నటువంటిది. హార్ముజ్ జలసంధి టర్కీ ఏదైతే హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోయినా తలనొప్పి, తెరిస్తే మరొక తలనొప్పి. తెరిస్తే డబ్బులు వసూలు చేస్తే అమెరికా పరువు పోతుంది, తెరవకపోయినా అమెరికా పరువు పోతుంది. తెరిచి ఎలాంటి డబ్బులు తీసుకోకపోతే అమెరికా సక్సెస్ అయినట్టు. ఏం జరుగుతుందో చూడాలి.